మంతా తుఫాన్ తీరాన్ని తాకింది. ఆంధ్రప్రదేశ్లో ఈ మంతా తుఫాన్ తీరాన్ని తాకింది. ఈదురు గాలుల ప్రభావంతో తీరాన్ని తాకిన ప్రదేశంలో గాలుల తీవ్రత చాలా ఎక్కువగా పెరిగింది. సుమారు ఈ సమయంలో 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ ఉన్నాయి. భారీ వర్షం కూడా కురుస్తూ ఉంది. తుఫాన్ ఇప్పుడే తీరాన్ని తాకింది. ఇక్కడి నుంచి అంటే సుమారు 7 గంటల సమయం అయింది. మనం అనుకున్నట్టుగానే వెదర్ అప్డేట్స్ని యాక్యురేట్గా అధికారుల నుంచి తీసుకొని బిగ్ టీవీ మీకు చాలా యాక్యురేట్గా అందిస్తూ ఉంది. తుఫాన్ని మనం అనుకున్నట్టుగానే 7 గంటలకు తుఫాన్ తీరాన్ని తాకింది. అదిగో చూడండి ఒకసారి, తుఫాన్ తీరాన్ని తాకుతున్నటువంటి దృశ్యాలు మీరు చూసారా? ఒకసారి చూడండి, అదిగో సుడులు తిరుగుతున్నటువంటి గాలులతో ఆ తుఫాను తీరానికి చేరువవుతుంది. ఆ చుట్టూ ఉంది చూసారా, వైట్ కలర్లో ఎడ్జ్ ఉంది కదా, దాన్నే ఐ వాల్ ఎడ్జ్ అంటాం. ఆ మధ్యలో ఉన్న దాన్నే ఐ వాల్ అంటాం. ఆ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని వాల్ అంటాం. ఇప్పుడు ఆ తుఫాను అదిగో చూడండి ఒకసారి, ఆ వైట్ కలర్తో తిరుగుతున్నది ఆ తీరాన్ని తాకింది. ఆ రౌండ్ సర్కిల్ ఉంది చూసారా, ఆ చివర ఎడ్జ్ ఆ తీరాన్ని తాకింది. అంటే దాన్నే తీరాన్ని తాకడం అంటాం. ఇప్పుడు ఈ చివర ఉంది చూసారా, ఇది ఆ పూర్తిగా నేలపైకి వెళ్ళటంతోనే తీరాన్ని దాటడంగా మనం భావిస్తుంటాం. ఎప్పుడైతే ఆ రౌండ్ సర్కిల్ తిరుగుతుంది చూసారా, ఆ మధ్యలో నల్లటి కలర్లో కనిపిస్తుంది, అదే ఐ. ఆ చుట్టూ వైట్ కలర్లో కనిపిస్తుంది, అదే ఐ వాల్. ఇప్పుడు ఐ వాల్ తీరాన్ని తాకింది. ఆ వాల్ అంతా వెళ్ళిన తర్వాత ఆ ఐ ప్రాంతం తీరానికి రావడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. ఈ మొత్తం తుఫాన్ అంతా కూడా తీరాన్ని దాటి వెళ్ళటానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం తుఫాను ముందుకు కదులుతున్న వేగాన్ని క్యాల్కులేట్ చేసి చూస్తే ఈ తుఫాన్ తీరం దాటడానికి 5 గంటల సమయం పడుతుంది. మొత్తం చూసారా, ఆ ఐ విడుతులోనే ఆ ఐ పరిధిలోనే మొత్తం కోనసీమ అంతా ఉంది. ఆ చివరన గౌతమి నది దగ్గర నుంచి ఇటువైపు వైనతేయ నది వరకు, ఆ వశిష్ట నది వరకు మొత్తం ఐ ప్రదేశంలోనే ఆ తుఫాన్ తీవ్రత ఉంది. ఇప్పుడు తుఫాన్ తీరాన్ని తాకింది. ఇక్కడ నుంచి తుఫాన్ 5 గంటల సమయంలో తీరాన్ని దాటి వెళుతుంది. తీరాన్ని తాకిన తర్వాత గాలుల వేగం 120 కిలోమీటర్లతో పెనుగాలులు వీస్తున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల చెట్లు నేల కోల్పోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇదిగో ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది శాటిలైట్లో లైవ్ దృశ్యాలు. చూడండి ఒకసారి, ఆ తుఫాను తీరాన్ని తాకింది. ఆ తుఫాన్ ఐ తీరానికి దగ్గర అవుతుంది. తుఫాన్ ఐ కూడా దగ్గర అయ్యే కొద్దీ గాలుల వేగం మరింత పెరుగుతుంది. ఆ తుఫాన్ తీరాన్ని ఆ ఐ తీరాన్ని తాకిన తర్వాత 1 గంట కొద్దిసేపు ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత రెండవ ఎడ్జ్ తుఫాన్ ఐ తీరాన్ని తాకడం, తీరాన్ని దాటే క్రమంలో ఇప్పటి వరకు వీస్తున్న గాలులు మరో డైరెక్షన్లో వీస్తాయి. అలాంటి సమయంలోనే బలహీనంగా ఉన్న చెట్లు, అప్పటి వరకు వంగిపోయిన చెట్లన్నీ నేల కూలిపోయే అవకాశం ఉంటుంది. మీరు చూడండి ఒకటి, ఆ తుఫాన్ పాత్ కూడా మీరు చూడొచ్చు. ఇది ప్రభుత్వం జారీ చేసినటువంటి IMD జారీ చేసినటువంటి తుఫాన్ కదలిక దృశ్యాలవి. తుఫాన్ తీరాన్ని తాకింది. మరికొద్దిసేపట్లో తుఫాను తీరాన్ని దాటి వెళ్ళబోతోంది. అదిగో అదే తుఫాన్ పాత్, అక్కడ మీకు వైట్ కలర్లో మీకు కనిపిస్తుంది, అదే తుఫాన్ పాత్. ఆ పాత్రలోనే తుఫాన్ ప్రయాణం చేస్తుంది. ఇది పూర్తిగా భూ ఉపరితలానికి వచ్చిన తర్వాత బలహీనపడుతుంది. కానీ భూ ఉపరితలానికి రావడానికి పూర్తిగా తుఫాన్ భూ ఉపరితలానికి రావడానికి ఇంకా 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ 5 గంటల సమయం ఆంధ్రప్రదేశ్లో కోనసీమ ప్రాంతానికి చాలా కీలకమైనటువంటి సమయం. ఆంధ్రప్రదేశ్లో కోనసీమ ప్రజలు ఈ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే చాలా చోట్ల చెట్లు నేల కూలుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. బిగ్ టీవీ ప్రతినిధులు మొత్తం ఈ కోస్తా వెంబడి, తీర ప్రాంతం వెంబడి ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు మీకు సమాచారం అందించడానికి. ఎప్పటికప్పుడు నాన్ స్టాప్గా బిగ్ టీవీ ఈ తుఫాన్కు సంబంధించిన అప్డేట్స్ని మీకు అందిస్తుంది. అదిగో తుఫాన్ ఐ వాల్ తీరాన్ని తాకింది. గాలుల తీవ్రత ఇంతకుముందు 1 అరగంట క్రితం ఉన్న గాలుల తీవ్రత ఇప్పుడు రెట్టింపైన పరిస్థితి కనిపిస్తోంది. గాలులు చాలా ప్రచండ గాలులు ఆ ప్రదేశంలో వీస్తూ ఉన్నాయి. ఈ ప్రచండ గాలుల తీవ్రత అంతకంతకు పెరుగుతూ ఉంది. ఇప్పటికే చాలా చోట్ల చెట్లు నేలకూలిపోయాయి, విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది.
కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా ఉండటానికి, సెల్ టవర్లు దెబ్బతినకుండా ఉండటానికి, అక్కడ విద్యుత్ ఆగకుండా ఉండటానికి జనరేటర్లను ఏర్పాటు చేశాము అని ఇంతకు ముందు మంత్రి నారా లోకేష్ చెప్పిన దృశ్యాన్ని కూడా మనం చూసాం. ఇప్పుడు మీరు బిగ్ టీవీని చూస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన తుఫాన్ కదలికను చూస్తున్నారు. బహుశా ఈ వార్తను మీరు టీవీ ముందు కూర్చొని చూస్తున్నట్లయితే మీ మొబైల్ కూడా తీసుకొని మీరు ఏ ప్రదేశంలో ఉన్నారు, మీరున్న ప్రదేశంలో తుఫాను తీవ్రత ఎలా ఉందో మీరు కమెంట్ చేయండి. మీరు ఆల్రెడీ మొబైల్లోనే ఈ న్యూస్ని చూస్తున్నట్లయితే మీరున్న ప్రదేశంలో గాలుల తీవ్రత ఏ విధంగా ఉందో మీరు ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను వాటిని కూడా మీకు చదివి వినిపిస్తాను. మీరు బిగ్ టీవీని టీవీ సెట్ల ముందు కూర్చొని చూడొచ్చు, మొబైల్ సెట్ల ముందు కూడా కూర్చొని బిగ్ టీవీని వీక్షించవచ్చు. బిగ్ టీవీ మాత్రమే నాన్ స్టాప్గా